సో హలో గైస్, వెల్కమ్ టు మై తమ్ముడు ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదా, మీకు గ్యాప్ ఇచ్చాం, నేను గ్యాప్ తీసుకున్నాను. అట్లీస్ట్ ఒక 1 మంత్ అయింది అనుకుంటా. సో మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పేజ్తో మీ ముందుకైతే రాబోతున్నాం సండే రోజు. కాబట్టి మీరందరూ మా కిచెరి యూట్యూబ్ ఛానల్ని, అలాగే నా తమ్ముడు ఛానల్ని, తమ్ముడు ఓం భుజగంబజే ఓం నమ శివాయ్. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? తిన్నారా? క్యారెక్టర్ ఇక్కడ శివుడు ఎంట్రీ. శివుడు, మరి నేను సస్పెన్స్. ఈమెవరో మీకు తెలవాలంటే, అసలు పేజ్ 2లో ఈమెను ఎట్లా ఇంట్రడక్షన్ తెలవాలంటే మీకు ఫస్ట్ చూడాల్సిందే. కాశ్మూరా పేజ్ 2 ఈ సండే వస్తుంది. వెళ్ళి మీరు అక్కిచ్చిన ఛానల్ చూసేయండి ఫ్రెండ్స్. నువ్వు మాత్రం ఎప్పుడైనా దేవుడి గెటప్ బాగుంటుంది కదా, దయ్యం గెటప్ కూడా బాగుంటుంది. టిల్లు పోతే టిల్లు బ్యాక్. సో మన నర్సంపేట టిల్లు పోతే నీడకు పోదాం, ఎండ కొడుతుంది. తిన్నావా మధ్యాహ్నం? ఎన్ని దోశలు తిన్నావు చెప్పి అలా? చాలు తిన్నదే 3. అసలు వీడు పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు. 4 దోశ. ఎందుకు తినలేదు? దోశ తిన్నకుండా అన్నం తినలేదు. ఈ మధ్య ఎందుకు యూట్యూబ్లో యాక్టివ్గా ఉండట్లేదు? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఎందుకు వీడియోలు చేస్తలేవు? ఏమున్నాక పిల్లలు లేరు. పిల్లలు ఉంటే చేద్దాం. అందరు స్కూల్ పోతారు, స్కూల్కి పోతున్నారని. సాయంత్రం వచ్చరికి వర్క్స్ రాసుకుంటారు. ఇప్పుడు ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఏ2 ఏమో ఎగ్జామ్స్. సో అందుకని వీడియోలు చేస్తాను. దట్స్ ఉంటాయి. మమ్మీ నువ్వు కలిపి చేయొచ్చు కదా. మమ్మీ నేను కలిపి అంటే మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే. సో మమ్మీ దగ్గరికి టిల్లుగాడు కనిపిస్తలేడు, స్టాండ్ తేలేదు. ఎస్, మన ఆడియన్స్కి హాయ్ చెప్పమమ్మ. హాయ్. జ్వరం వచ్చిందంటే ఏమైంది? అక్కడి నుంచి దయ్యం వస్తుంది రో, ఊరుకండ్రు రే. హాయ్ హాయ్. హలో మమ్మీ, ఏమైంది మమ్మీ? జ్వరం వచ్చిందంటే ఎవరన్నా వచ్చి ఫోన్ పట్టుకుందిరా, చైన్ వస్తుంది. నువ్వు మాకు తలకాయలు కూడా కనిపిస్తుంది. ఓకే సరే మమ్మీ, ఏమైంది మమ్మీ? జ్వరం వచ్చిందా? తగ్గింది. శివుడు వచ్చిండుగా. శివుడు తగ్గింది. ఫేజ్ 2 ఏం చేస్తున్నావు? ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కాకుండా ఇంకేమన్నా చెప్పొచ్చు కదా. సబ్స్క్రైబ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పవేంటిరా ఏదో ఒకటి. టిల్లు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు అక్క ఛానల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తున్నాయి కదా, మీ అందరికి బిగ్ బాస్ అంటే ఇష్టమే కదా. అక్క ఛానల్కి వెళ్ళి బిగ్ బాస్ వీడియోస్ అన్నీ ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఒక 3-4 ఉన్నాయి అందరికీ కలిపి. అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలంకుద బ్లాగ్స్, అలంకుద టాక్స్, ఇస్మిటిల్లు, అక్కిచెరి 4 ఛానల్స్ ఉన్నాయి. హాసిని ఛానల్ లేదు. హాసిని ఎవరు? హూ ఇస్ హాసిని? హాసిని ఎవరు అంటున్నాడు రా? ఇక కల్పన కదా. కల్పన కదా. హాసిని. ఎస్, ఆమె నిజం నేమ్ హాసిని అట. రియల్ నిజం సినిమా చూసారా మీరందరూ? చూస్తే ఒక లైక్ ఇసుకోండి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాం. సరేనా? ఎస్. అట్లా కెమెరాని చూస్తున్నారమ్మా, భయపడుతున్నారు కెమెరాని చూస్తూ. అసౌటీలు ఇప్పుడు దీపండి. కల్పన ప్రేమ వేసుకో. ఇటు అక్కడి గాడు కూడా ఉంటుంది. అయ్యా, నా కూతురు ఏదో తప్పు చేసిందట అయ్యా, ఎంత అడిగినా చెప్పట్లేదు అయ్యా. కెమెరా ఎంత అడిగినా చెప్పట్లేదు అయ్యా. అమ్మ కూడా ఉంటుండే. అమ్మ రామ్మ దగ్గరకు సింగర్ ఇట్లా ఇట్లా బెట్ట. తప్పేం కొడుతాను
పోతుందో ఆగుతాడు, చూస్తాడు, చూస్తాడు. అదా ఇది చూస్తారు కదా ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా అంటాము చూస్తారు అంటాం. ఇట్లా చూడన్నప్పుడు కెమెరా చూడాలి. అమ్మ కూడా తలకే ఊరుకోకు, చూడు అంతే. లూజ్ పెడతా, లూజ్ మళ్ళీ టైట్ చేస్తాను. చూసా లూజ్ పెట్టాక లూజ్ పెట్టు, అంతే లూజ్ పెట్టు, లూజ్. ఓకే మరి గది లూజ్ పెట్టు, లూజ్ మళ్ళీ లూజ్ పెట్టకుండా లేదు, టైట్ ఉంటుంది అన్నది. రైట్ రైట్ నువ్వే నెక్స్ట్ దా తిల్లుదా దా తిల్లుదా. ఆ బ్రో నాకు కాలు గింజలు దెబ్బ తాకింది. నేను కాలు గంటలేదు, తలకాయ నేను మెడలు ఇస్తా. అదొద్దు అదొద్దంటే ఆశని మళ్ళీ ఒకసారి మెడలేదు. అయిపోయింది ఒకసారి. పైకి ఉండు, గట్లు ఉండు, గా పొజిషన్ ఉండాలి. ఒక్క నిమిషం ఆగు, ఫుల్ వద్దు, హాఫ్ 2 సెకండ్లు. సన్న కాశ్మీర్ సిలిండా గెటప్ ఇక్కడ బయటకు వచ్చిన హర హర మహాదేవ శంభో శంకర. అక్కడనే వాళ్ళు చెప్పవచ్చు. కెమెరా పెట్టి డైరెక్ట్ ఫేస్ 0.5 వస్తారు బ్రహ్మ అండ్ ఇవన్నీ. ఓకే నువ్వు మనము కండలు పెడతాను. నువ్వు పట్టుకునేది లేదు, ఎందుకంటే స్ట్రైకులు పడతాను ఛానల్కి. అమ్మాయి జుట్టు పట్టుకోవడం ఇట్లా చేసేదే లేదు, సరేనా? సో నువ్వు నిజంగా పట్టుకున్నట్టు చెయ్యి, ఇట్లుండి ఇట్లా పట్టుకున్నట్టు చెయ్యి. పట్టుకున్నట్టు చేసి ఈడ మాట్లాడుతా అంటే ఈమె ఇట్లా అని ఇక్కడ నుంచి చేస్తా అంటారు, ఓకేనా? అట్లా చేద్దాం. ఇది చల్ డైలాగు ఇట్లా అయినా ఇట్లా జుట్టు పట్టుకో, ఫేస్కి పెట్టకుండా కొంచెం సైడ్కి జుట్టు పట్టుకొని డైలాగ్ చెప్పు. ఏమంటే నీ వల్లనే కదనే మా అన్నయ్య చనిపోయాడు, టిల్లు చనిపోయింది కదా, నీ వల్లనే కదనే మా అన్నయ్య చనిపోయాడు. ఇక్కడే చూడాలి. ఇది ఆమె మెడకాయ. చల్ ఓకే. రెడీ అదా? సరే కాశ్మీర ఈ లోకానికి వచ్చింది అనుకుందాం. మళ్ళీ కల్పన శరీరంలోకి ఎందుకు రావాలి? కల్పనకి సంబంధం ఏంటి? సరే కాశ్మీర మా బనిదా మీరంతా పట్టించారు పిల్లలు. జరగండి ఇగో నువ్వు నా ఎన్నుకుంటురా. జరగండి మీరు జరగదు. సరే వెనకరా పని ఏం కాదు. రాలేదు
మొన్నది నా ప్లేస్ ఈరోజు అక్క గజ్జల సప్పుడు పట్టుకొని అంతే 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 అక్క నడుస్తుంది అలాగే చూడు అక్క కనిపిస్తాను మా కర్రలు పోతాయి నీ దగ్గర దయ్యాలెక్కున్నారు చూడండి, నేనంటే ఇష్టం లేని వాళ్ళు నాకు నచ్చదు, అసలు పట్టించుకున్నాం. పేపర్ కాదు ఈ ఫొటోస్ పంపిస్తావా నాకు? నా బ్లాగ్ 3 నిమిషాలే వచ్చింది. ఆడపెట్టి ఇట్లా అట్లా ఈ చేయి ఇట్లా అని ఇట్లా ఓకేనా పోసేటప్పుడు దాన్ని ఎలా కింద పెట్టాలా? కింద పెడతాం. తీసుకెళ్ళి ఇలా పెడతా. తీసుకెళ్ళి కింద పెడతాం. పెట్టి ఈ ఇట్లా ఇట్లా పోతాం. అది దగ్గరికి పడు ఇప్పుడు పోతాను. గైస్ చూసారు కదా మా శివయ్య గెటప్ ఎలా ఉంది? ఎంత కష్టపడ్డాం తెలుసా ఫ్రెండ్స్ మేమైతే ఆ కష్టానికి ఒక లైక్ వేసుకున్నాం అనమాట ఎవర్రా చెమటలు తీస్తున్నావు? ఎవరికిరా? మనం కూడా చెరువు కాడికి పోయా మనం చెరకాడు పోయినా కానీ చెమటలు నువ్వు తీస్తుంటే నాకు డౌట్ గా ఉంది. నేను కదా చెమటలు తీయాలి, కాలికి కూర్చొని పక్కకు ఫోన్ మాట్లాడుకున్నా. నేను కదా చెమటలు తీయాలని చూస్తున్నా. మేము సీక్రెట్లు అటు తిరిగి లోయలని అదని ఇదని అదంతా మీకు వస్తుంది తొందర. సో ఇంకా మా కర్రడు అనమాట మీకు పరిచయం చేస్తాను. బటర్ఫ్లై కర్ర బటర్ఫ్లై ఇది. కానీ నాకు చాలా కోపం ఉంది. నువ్వు దయ్యమని భయపెట్టించిన మా డాడీ కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు ఆయన తీసుకుని ఎత్తుతాడు. నేనంటే దయ్యం లేకున్నా నా డాడీ. నేను అందమైన దయ్యం కదా. అందమైన దయ్యం దయ్యం అంటది దయ్యంలో అందమైన దయ్యాన్ని అందమైన దయ్యమే అన్న. అసలైన దయ్యం ఎనుకున్నది కవరింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. షూట్ అయితే చేయాలి, షేర్ చేయాలి. ఇప్పుడు మా అక్కి బ్రో ఒక మాట మాట్లాడతారు. ఒక్క మాట బ్రో ఒక్క మాట కాదు బ్రో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మళ్ళీ దోస్తులు కలుతా. బాయ్.